ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడలో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనకు సరైన రీతిలో మొరపెట్టగలిగితే ప్రభు అయిన క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతివాడు రక్షింపబడును. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తము. అంత్యదినమున క్రీస్తు వారు వారిని లేపుదునని వాగ్దానం చేసి ఉన్నారు. తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. ఎందుకంటే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. అయితే ఈ లోకము అసంపూర్ణము కాబట్టి మనమైతే సంపూర్ణమైనది పరిపూర్ణమైనది నిత్య రాజ్యములో తండ్రితో నివాసం చేయునట్లుగా ఆయన యందు విశ్వాసముంచి జీవిద్దాం. ప్రభు ప్రేమకు పాత్రులుగా ఉందాం. దేవునికి స్తోత్రం.